ఈరోజు అన్నదానం కూడా స్టార్ట్ చేస్తుంది. నమస్తే, మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. ఇది ఒక మున్సిపాలిటీ. ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది. సో యాక్చువల్గా ఈరోజు మనకి మదర్ తెరీసా పుట్టినరోజు. సో ఆ పుట్టినరోజు మానవ సేవే మాధవ సేవ అని ఎన్నో కార్యక్రమాలు జరుపుతుంటారు. సో అండ్ మన కల్లూరులోనైతే దానికి రిలేటెడ్గా ఒక కార్యక్రమం నడిచింది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ. అండ్ మనకి ఈ హ్యూమన్ రైట్స్లో మెంబర్ ఉన్నారు యనమల రుక్మిణి యాదవ్ గారు. సో మనకైతే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. అండ్ ఎందుకంటే మదర్ తెరీసా జన్మదినం అండ్ సో వీళ్ళ పాప కూడా జన్మదినం కాబట్టి అండ్ హ్యూమన్ రైట్స్ మానవ సేవ అంటూ వాళ్ళు సేవ కూడా చాలా మంచి విశేషం ఇది. సో నమస్తే అండి సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ బట్టపాటి దాసు గారు. ఇప్పుడు చెప్పండి ఈరోజు నమస్తే అండి. ఈరోజు మదర్ తెరీసా గారు పుట్టినరోజు సందర్భంగా ఇదే విషయంతో మరి మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి డాక్టర్ యనమల రుక్మిణి గారి పిలువైనటువంటి నిరోషా గారు, నాగశ్రీ గారు, వాళ్ళిద్దరు కూడా మరి ఒకరేమో 26వ తేదీన ఒకరు 27వ తేదీన జన్మించడం వల్ల తెరీసా గారు కూడా ఈరోజు జన్మించారు కాబట్టి ఆ సందర్భంగా ఇద్దరు కూడా జన్మదిన కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తూ దాంతోపాటుగా ఇందులో అలాంటివి కాకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాడు, అదేవిధంగా హాస్పిటల్స్లో మరి ఎవరైతే ఇన్పేషెంట్లుగా ఉన్నారో అలాంటి వారికి భోజన సదుపాయం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ రోజున యనమల రుక్మిణి గారు, అదేవిధంగా వారి భర్త గారు అయినటువంటి రాము గారు, వీరిద్దరి సమక్షంలో మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి ఇక్కడ వృద్ధులకు అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము గత 5 సంవత్సరాల నుండి తెలంగాణలో 33 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో కూడా ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా భారత రాజ్యాంగంలో తెలుపుకునేటువంటి మానవ హక్కులు, వినియోగదారుల హక్కులు, సమాచార చట్టం, రోగుల హక్కులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అథారిటీ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టము, వాటా చట్టము, సైబర్ నేరాలు, అదేవిధంగా మాదక ద్రవ్యాలను అరికట్టేటువంటి విధానం, ఇలాంటి ప్రజలకు నిత్యము ఉపయోగపడేటువంటి నిత్యము ఎదుర్కొనేటువంటి సంస్థలు ఏవైతే వాటి మీద మరి మహిళా సంఘాలకు, అంగన్వాడీ డిపార్ట్మెంట్కు, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి, కళాశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ మనకైతే హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్. సార్ మాట్లాడదాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు కాలువ సుధాకర్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు గౌరవనీయులు మన డాక్టర్ యనమల రుక్మిణి గారి ఏదైతే ఉందో మనకి ఈరోజు మదర్ తెరీసా జన్మదిన కార్యక్రమం సందర్భంగా, అలాగే వారి ఎవరైతే ఉన్నారో నాగశ్రీ కావచ్చు, ఆ తర్వాత నిరోష గారు కావచ్చు, వారి ఇద్దరి బర్త్డే సందర్భంగా ఈరోజు వాస్తవం చెప్పాలంటే వారిద్దరి బర్త్డేలు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే మదర్ తెరీసా గారి బర్త్డే రోజే జన్మదినం కావడం అనేది నిజంగా వారి కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి చక్కటి కార్యక్రమంలో కూడా మనం పాల్పంచుకోవడం ఈరోజు శుభదినం. అలాగే మనకి హ్యూమన్స్ ఫౌండేషన్స్ అంటే కేవలం మానవ హక్కులు చట్టాలను చెప్పేవి మాత్రమే కాదు, ఇది మానవ సేవే మాధవ సేవ. ఈరోజు అన్ని దానాల కన్నా ఏదైతే ఉందో అన్నదానం మిన్న అన్నట్టుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఎన్నో ఆకలి చావులు చనిపోతున్నారు. సో మనకి ఇక్కడ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఉన్నారు. అండ్ ముఖ్యంగా కల్లూరులో అయితే మనకి యనమల రుక్మిణి, రాము యాదవ్ మనకు తెలియని వారు ఎవరు లేరు. సో పబ్లిక్లో ఎప్పుడు వీళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. సో ఈరోజు అయితే వాళ్ళ పిల్లల బర్త్డే.
సో వాళ్ళు అన్నదానం చేశారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం, చెప్పండి. నా పేరు ఎరువులక్ష్మి, నన్ను కల్లూరి. నేను గత 5 సంవత్సరాల నుంచి హ్యూమన్ రైట్స్లో కష్టపడి మానసేవి అనుకుంటా ప్రజలకి అవగాహన సదస్సులు చెప్పుకుంటూ ఉంటున్నాను. ప్రతి గ్రామం తిరుగుకుంటూ, మండలాలు తిరిగాను, జిల్లాలు తిరుగుకుంటూ కూడా ప్రతి గ్రామ దీపికలకి ప్రజలకు తెలియని విషయాలు కూడా అవగాహనలన్నీ తెలియజేసుకుంటూ ఈరోజు నేను ముందుకు నడుస్తున్నాను. ఇవాళ ఇంత కష్టపడి ఇంత అవగాహన సదస్సులు చెప్పడం వల్ల ఈరోజు మా ఫౌండేషన్ ఒక వడ్డపాటి దాసు గారు ఈరోజు నా కష్టాన్ని చూసి ఈరోజు నాకు ఒక డాక్టరేట్ పట్టా కూడా పొందినాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఇందులో పనిచేస్తాను కాబట్టి ఈ రోజున మదర్ తెరీసా బర్త్డే కాబట్టి ఈరోజు పుట్టినరోజు ఆమె గారు చాలా చాలా గొప్పగా ఆమె గురించి తెలియని వాళ్ళంటే ఏమీ లేదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా 2 పిల్లలు యనుమల నాగశ్రీ, యనుమల నిరోష, నా 2 పిల్లలు పుట్టినరోజు ఈరోజు కావటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది ఈరోజు. అందువల్ల ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఇదివరకు ఎన్నో చేశాను అని ఇవాళ ఒక పేదలకి అనేది ఒక 45 మెతుకులు పెట్టాలని నాకు ఆశగా ఉంది. ఈరోజు వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి ప్యాకింగ్ చేసి ఇంటింటికి తిరిగి వైద్యశాలకు వెళ్ళి అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి పేషెంట్లకు కూడా భోజనం అందజేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేయాలని అనుకుంటున్నాను. రుక్మిణి ఫౌండేషన్ అనేది స్థాపించాను. నేను గత 1 year కింద నుంచి చేశాను. దీని మీద ఒక వారం 10 రోజులకు ఒకసారి అయినా కూడా నేను హాస్పిటల్ దగ్గర కానీ, వృద్ధుల అనాథాశ్రమం దగ్గర కానీ, ఎక్కడైనా కానీ, బస్టాండ్ కాడ కానీ, రైల్వే స్టేషన్లో కాడ కానీ ప్రతి చోట నేను వారానికి 10 రోజులకు ఒక రోజు కూడా నేను భోజనం అందజేస్తున్నాను. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా దుప్పట్లు కానీ, గొడుగులు కానీ, ఇంకేదైనా అవసరాలు కూడా నేను వారానికి 10 రోజులకు ఒక రోజు వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి మా హ్యూమన్ రైట్స్ టీం మొత్తం కూడా అందరం వెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నాము. అట్లాగే ఇక్కడి నుంచి ఎవరు పుట్టినరోజు అయినా సరే మా ద్వారాగా, మా హ్యూమన్ రైట్స్ ద్వారాగా ఎవరు పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా మా ఆధ్వర్యంలో జరగాలని, మా హ్యూమన్ రైట్స్ ద్వారాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నా హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ మొత్తం కూడా నాతో పాటు ఉండి ప్రతి దానికి కూడా అన్నింటిలో కష్టపడి నాతో పాటు సేవ్ చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. తెలుసా ఆమె? తెలుసా రుక్మిణమ్మ గారు? ఏంటంటే ఇవాళ కార్యక్రమం ఏంటంటే అమ్మాయి పుట్టినరోజు. ఓకే, మంచిదే అంటారా? అట్లా పుట్టినరోజు ఎవరికన్నా మంచిదేగా, మంచి కార్యక్రమం అంటారా? రాము జనక తెలుసా? పర్లేదంటారా? మనుషులు మంచివాళ్ళేనా? మంచివాళ్ళు. యనుమల రుక్మిణి యాదవ్ గారు. సో వాళ్ళ పిల్లలు 2 బర్త్డే ఉండటం వల్ల సో వాళ్ళైతే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో కల్లూరులో అయితే శాంతినగర్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ ఎందుకంటే మదర్ తెరీసా జన్మదినం అండ్ సో వీళ్ళ పాప కూడా జన్మదినం కాబట్టి అండ్ హ్యూమన్ రైట్స్ మానవ సేవ అంటూ వాళ్ళు సేవ కూడా చాలా మంచి విశేషం ఇది. సో మనకి ముఖ్యంగా మనం యనుమల రాము అండ్ రుక్మిణి యాదవ్ గారి పిల్లలకి బర్త్డే విషయం చెప్తున్నాం అండ్ హ్యూమన్ రైట్స్ కూడా మనం వాళ్ళ కార్యక్రమాలు చాలా బాగుండాలని కోరుకుంటున్నాం.